ఎన్నికల కోసం అభ్యర్థుల మార్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధిష్టానం వారి జాబితాను ప్రకటించేందుకు కొంత వేచి చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని స్థానాల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. అయితే పార్టీలోకి కొత్త నేతల చేరికల తర్వాతనే మార్పులు చేర్పులపై ఫైనల్ డెసిషన్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనతోనే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులను వైసీపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో కొత్త నేతల చేరికతో రెండో జాబితా ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు త్వరలోనే కొత్త నేతలు పార్టీలో చేరనున్నట్లుగా ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగానే మలి విడత జాబితాను జనవరి 2న ప్రకటించే అవకాశాలున్నాయి. రైట్, ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం అయితే ఫోకస్ చేసింది. ప్రధానంగా సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కేంద్రంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు అన్నది కొనసాగుతా ఉంది. గత 2 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి క్యూ కడతా ఉన్నారు. అసలైతే ఈ నెలాఖరికి మొత్తం పూర్తి స్థాయి లిస్టు విడుదల చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం అనుకుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త నాయకులు పార్టీలోకి వస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇప్పటికే 13 జిల్లాలు మొత్తం పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థుల ఎంపిక అన్నది కూడా పూర్తయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మిగిలిన జిల్లాలపైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం కసరత్తు పెట్టింది. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గాల్లో రిప్రజెంటేషన్ చేస్తారు. దాంట్లో భాగంగానే అక్కడ ఇతర పార్టీలో ఉన్న నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా కాపు ఉద్యమం నేత ముద్రగడ్డ పద్మనాభం గత కొద్ది రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. అతన్ని పార్టీలోకి తీసుకొస్తారనే ప్రచారం కూడా జరుగుతా ఉంది. మరోవైపు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి తెలుగుదేశం పార్టీ వెళ్లిన నాయకులు కూడా కొంతమంది ఆ జిల్లా నుంచి పార్టీలోకి వస్తారని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా సరైన పట్టు దొరకట్లేదు. ప్రస్తుతం ఉన్న నాయకులతో ఎన్నికలకు వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా వైసీపీ లెక్కలేసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇతర పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో కూడా అక్కడ చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో గంటా శ్రీనివాసరావు లాంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు. వైసీపీలో జాయిన్ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆఖరి నిమిషంలో గంటా జాయినింగ్ అన్నది కూడా లేకుండా అయింది. అయితే మరొకసారి అలాంటి నాయకులతో కూడా వైసీపీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు అటు విజయనగరంతో పాటు వైజాగ్ ఉమ్మడి వైజాగ్ పైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎందుకంటే అక్కడ ఇతర పార్టీ నాయకులతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అవన్నీ కూడా అనుకున్నట్టు జరిగితే ఈ 3 రోజుల్లో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొని అక్కడ ఆయా స్థానాల నుంచి వాళ్ళందరినీ బరిలోకి దింపాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసి 2024 ఎన్నికలకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎక్కడైతే అభ్యర్థులకు మైనస్ ఉందో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు నిలబడితే గెలవలేమని చెప్పిన అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేమని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పింది. కొంతమంది వాళ్ళు కూడా ఇతర పార్టీల వైపు జాయిన్ అయ్యేందుకు చూసుకుంటున్నారు. అదే సమయంలో ఇతర పార్టీ నుంచి నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవడానికి చూసుకుంటా ఉంది. ఇలా ఈ ప్రక్రియ అంతా కూడా వేగవంతమైంది. నిన్న అసలు చాలా మంది నాయకులు వచ్చినప్పుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటనలో ఉన్న నేపథ్యంలో నిన్న ఆ ప్రాసెస్ అంతా కూడా లేట్ అయింది. కాబట్టి ఈ రోజు కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాల్ వెళ్ళి వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. జిల్లాల వైపు చూసుకున్నట్టయితే అటు ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థుల ఎంపిక అన్నది కూడా ఖరారైంది. దాదాపు ఒక 4గురిని సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదు. ఆ స్థానాల్లో కొత్త వారిని కూడా వైసీపీ అధిష్టానం చేసింది. ఒక 2 సీట్ల విషయంలో ఇతర పార్టీ నాయకుల కోసం అక్కడ చూస్తా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే 2 మార్పులతో మిగిలిన అభ్యర్థులందరినీ కూడా యాసిస్ గా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా చూస్తా ఉంది. ఇలా మొత్తం విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా పైన కూడా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వంగవీటి రాధా లాంటి నాయకులతో కూడా వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ఇప్పుడు కూడా ఎవరెవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోలేదు. ఎన్నికలు వస్తున్నాయి కనుక మరోవైపు అపోజిషన్ అన్ని కూడా చాలా స్ట్రెంగ్త్ గా ఉండి అధికార పార్టీ మీద అటాకింగ్ చేస్తున్నాయి కనుక
అక్కడికి ఇతర పార్టీ నాయకులను కూడా ఉపయోగపడుతూ తీసుకోవాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బయటికి ఉన్నారో ఇతర పార్టీలో కీలక నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంప్రదింపులు జరుపుతా ఉంది శ్వేత. వినయ్, మరోవైపు మీరు అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు అయితే చాలా బలంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. మరోవైపు సిట్టింగ్లకు కూడా కొన్ని చోట్ల స్థానాలు కల్పించడం లేదు మళ్ళీ. సో ఈ నేపథ్యంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి? అంటే ఖచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించి చాలా టఫెస్ట్ ఎన్నికలు జరిగే ప్రక్రియ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉంటే ఒక జాతీయ పార్టీ అటు కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ కూటమితో కలుస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. వైసీపీ ఒకటే సింగిల్ గా ఉంది. సో ఇలాంటి బలమైన కాంపిటీషన్ లో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో గెలవాలి అంటే పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలి. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే గత 6 నెలల నుంచి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా కసరత్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా స్థానిక పరిణామాలతో పాటు అభ్యర్థి బలబలాలు ప్రత్యర్థి బలబలాలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నారు. సర్వే రిపోర్ట్స్ తో పాటు స్థానికంగా ఉన్న పరిణామాలన్నీ కూడా చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ అభ్యర్థులన్నీ కూడా ఎంపిక చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది 2-3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా సిట్టింగ్ స్థానాలు కంటిన్యూస్ గా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు స్థానిక నాయకులతో చాలా మంది నాయకులకి ఇబ్బందులు ఉన్నాయి. అదే నాయకుడిని పెడితే పార్టీకి పనిచేయమని చెప్పి తేల్చి చెప్తున్న నేపథ్యంలో కొత్త వారిని అక్కడ తీసుకుని వస్తే కొత్త వారు ఖచ్చితంగా సహకరిస్తారు. ప్రజలందరూ కూడా ఆ నాయకుడి పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక అక్కడ వినే ఛాన్స్ ఉందనే స్ట్రాటజీ కూడా వైసీపీ ఇక్కడ అమలు చేస్తా ఉంది. మొత్తం మీద 175 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా క్లారిటీగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. ఎంత కావాల్సిన వాడన్నా మొదటి నుంచి తనతో ట్రావెల్ చేసిన వాళ్ళైనా సరే గెలిచే వారికి మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పి కూడా కరాఖండిగా ఎలా చెప్తున్నారో అదే నిర్ణయాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటా ఉన్నారు. మొత్తం మీద మొదట్లో ఈ నెలాఖరికి ఫుల్ లిస్టు అనౌన్స్ చేయాలని అనుకున్నప్పుడు కూడా కొన్ని ఈక్వేషన్స్ వల్ల జనవరి 2వ తారీఖులోగా పూర్తి స్థాయి లిస్టు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.